ఇంకా రాలేదు వాళ్ళకంటే ముందు వెళ్ళిపోవాలి మనం. పోవాలి. 1 2 3 స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా గ్రామంలో చెరువు అయితే ఉంటుంది అనమాట. మా పల్లెటూరు గ్రామంలో మీకైతే మా చెరువు అయితే ఎలా ఉందో చూపిస్తాను. మేము దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటాం మీకైతే ఇప్పుడు చూపిస్తాను. పదండి, ఇంకా మా కుర్రోళ్ళతో అయితే కలిసి వెళ్ళిపోతున్నాను. చూడొచ్చు, అక్కడైతే మా కుర్రోళ్ళు ముందు వెళ్ళిపోయారు. మేమైతే వీడియో రికార్డ్ చేయడానికి ఇలా వెనకైతే వచ్చేసాం అనమాట. ఇంకైతే మనం ముందుకు కొనసాగుదాం. టింకో అయితే ఇది ఇచ్చాడు. ఏంటిది? కిరీటం. ఇది కిరీటం పెట్టుకొని మనం అయితే ఇంకా చెరువుకి వెళ్దాం. ఇంకా చూడొచ్చు మీరైతే వెనక అయితే పచ్చటైన కొండలు, కొండ ప్రదేశాలు. ఆ కొండల మధ్యలో అయితే ఆ చుట్టూ కొండలు, ఆ కొండల మధ్య ప్రదేశంలో అయితే మన చెరువు అయితే ఉంటుంది. మీకు అక్కడికి అయితే చూపిస్తాను. అక్కడి నుంచి ఎంత అందంగా కనిపిస్తుందో మీకైతే అక్కడ చూపిస్తాను. రాలే టింకు, త్వరగా వస్తాను. మన కుర్రోళ్ళు అయితే అటు వెళ్ళిపోతున్నారు ఇద్దరు. మేమైతే వాళ్ళకంటే ముందుగా వెళ్తాము. ఇటైతే షార్ట్ కట్ ఉంటుంది. ఈ షార్ట్ కట్ నుంచి వెళ్ళి వాళ్ళకైతే సర్ప్రైజ్ ఇద్దాం. ఇప్పుడు రారా టింకు, ఇటు వెళ్దాం. వాళ్ళకి ఇటు వెళ్ళి చిన్న షాక్ ఇద్దాం వాళ్ళకి. కదా అదే పదరా టింకు, త్వరగా వాళ్ళకి ముందు వెళ్ళి వాళ్ళకంటే ముందు వెళ్ళిపోవాలి మనం. పోవాలి. మా వాళ్ళు అయితే అక్కడి నుంచి అలా వస్తారనమాట. మేమైతే ఈ తావ ద్వారా మేమైతే చెరువుకి అయితే చేరుకుంటాము. చూద్దాం మేమైతే ఎవరు ముందుగా చేరుకుంటారో. ఇంకో వచ్చే ఉంటారు వాళ్ళు. ఇంకా వచ్చి ఉంటారు. మనం బేగెళ్ళాలి. మనమే బేగెళ్ళాలి. ఇంకా దగ్గర వస్తున్నట్టే కదా. ఇక్కడ అక్కడైతే చూస్తున్నారుగా మా కొండపోడు అనమాట. అక్కడైతే కింద తోటలో తుప్పలన్నీ నరికేసి ఎండబెట్టి అదైతే అగ్గెడతారనమాట. చూడొచ్చు మీరైతే పొగ అయితే ఎలా వస్తుందో. మీరే కంగారు పడకండి. అదైతే మనుషులు ఉంటారు అక్కడ. అగ్గెట్టి మళ్ళీ ఆరిపోయేంత వరకు అక్కడ ఉండి తర్వాత వెళ్తారనమాట. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఫ్రెండ్స్, మేమైతే ఇంకా చెరువు దగ్గరికి అయితే దగ్గరలోకి వచ్చేసాము. అలా అయితే ఇంకా రాలేదు. మనం చెరువు దగ్గర దాక్కుని వాళ్ళకైతే ముందుగానే అలాగే ఇచ్చారో వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఒకసారి మీకు అయితే చూపిస్తాను ఎలా ఇస్తారో. ఇంకా మనం చెరువు దగ్గరికి వెళ్ళిపోదాం. మరి ఏదో తోట వేసినట్టున్నారు ఇక్కడ. కందిచేనులో ఉంది. కందిచేను కాదు, మినపలా చూసుకో, తొక్కకుండా రండి. ఫ్రెండ్స్, మనం అయితే ఇదే అనమాట చెరువు. మన వాళ్ళంటే ఇంకా రాలేదు. ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ దాక్కొని మేమైతే వాళ్ళు వచ్చాక మీకు ఎక్స్ప్రెషన్ చూపిస్తాను. ఇక్కడ దీని చోటు బాగున్నారా వాళ్ళు వచ్చాకే వద్దామా? దగ్గర వచ్చా ఇంకా రాలేదు. కింద కొంచెంగా కనబడిపోతా. లేకపోతే చూస్తాను వస్తున్నారు. ఇక్కడ నుంచి కనబడతారు. ఇక్కడ నుంచి చూస్తా నెట్టు పట్టుకొని పడిపోతా. సో ఫ్రెండ్స్, మీరైతే చూస్తున్నారు. మేమైతే ఇక్కడ దాక్కొని ఉన్నాం అనమాట. వాళ్ళు ఇప్పుడు వస్తారు, చూద్దాం. సో ఫ్రెండ్స్, వీళ్ళైతే ఇంత అనేసి తెగ ఫోన్లు అయితే చేస్తున్నారు. కాకపోతే లిఫ్ట్ చేయలేదు అనమాట. ఇంకా వాళ్ళే చూసుకొని వచ్చేసారనమాట. ఇంకా ఇలా అయింది. ఇంకా మనమైతే చిన్న ఉంది కదా, మీకైతే చూపిస్తాను ఇప్పుడు నేనైతే ఏం చేస్తాను. ఇలా అయితే మన చెరువుకి అయితే వచ్చేసాము. ఇదేనమాట చెరువు. మీకు చెప్పాను కదా చుట్టూ కొండలు ఉంటాయని. చూడొచ్చు వెనక వైపు కొండ, అటువైపు కూడా కొండ. అలా చూసారే, చూడొచ్చు ఆ కొండల మధ్యలో ఇలా ప్రశాంతమైన చెరువు అనమాట. ఇంకా ఈ చెరువులో అయితే మేమైతే కొన్ని చేద్దామని అనుకున్నాము. ఒకసారి మీకైతే ఇంకా క్లియర్గా దగ్గరకు వచ్చి చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇలా మా పాతకాలంలో అయితే మేము ఇలా చెరువుల్లోనే ఇలా బట్టలు ఎక్కువ మోతాదులో బట్టలు అనేది తెచ్చేసుకొని ఇక్కడే ఉతికేసుకునే వాళ్ళం అనమాట. మీరైతే ఇప్పుడు సిటీలో ఉండి మీరైతే వాషింగ్ మెషిన్లో అందులో ఉతుక్కుంటున్నారు అనుకుంటున్నాను. మేమైతే ఇలా ప్రకృతి ఒడిలో ఇలాగా అప్పట్లో ఉతుక్కుండే వాళ్ళం అనమాట. ఇప్పుడు కూడా కొంతమంది అయితే మా గ్రామ ప్రజలు అయితే ఇక్కడికి వచ్చి ఇలానే ఉతుక్కుంటున్నారు.
ఇలా అయితే చాలా ఆనందంగా ఉంటుంది. ఇలా మేమైతే బట్టలు మొత్తం ఉతికేసి అవి ఏమో కొంతసేపు ఆరబెట్టేసి తర్వాత మేమైతే ఇంట్లో స్నానం చేసేసి ఇంకా ఆరిపోయాక మొత్తం అయితే తీసుకెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడైతే ఈ 2-3 తెచ్చుకున్నాం అంతే. ఇవి అయితే ఉతికేసి చిన్నగా స్నానం చేసేసి ఇంకే వెళ్ళిపోదాం మనం అయితే. మీకైతే చూపించడానికని ఇలా చిన్న వీడియోలా చేస్తున్నాం. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇంకొక మంచి సాంగ్ పాడు. ఇంకో నువ్వు ఏం తెచ్చుకోలేదా రా? ఆకలిగా తీసుకుంటావా? బాబా ప్రశాంతంగా ఉందరు ఇక్కడ. ఇంకా మనదైతే గట్టిగా పిండేసి త్వరగా ఆరిపోవాలని ఇంకా నేనైతే వేస్తున్నాను. ఇంకా మనమైతే బట్టలు ఉతికేసి ఆరేసేసాం. ఇంకా మనమైతే ఇది ఆరే సమయంలో మనమైతే ఆ చెరువు ఉంది కదా, చెరువులో మన కుర్రాళ్ళు అయితే వచ్చాము. కుర్రాళ్ళతో కొంతసేపు ఈ చెరువులో అయితే ఆడుకుంటాం. ఇప్పుడు మేమైతే చాలా ఫన్ అయితే ఉంటుంది. మీకైతే ఇప్పుడు చూపిస్తాను. కొన్ని గేమ్లు అయితే ఆటలు అయితే ఆడుకుంటాము ఇప్పుడు ఈ నీటిలో. మీకైతే చూపిస్తాను. ఇంకా పదండి వెళ్దాం. అదండి ఇంకా ఫ్రెండ్స్, ఇకైతే మొత్తం 4 ఉన్నాము ఈ చెరువులో స్నానం చేసే వాళ్ళం. అయితే మేమైతే చిన్న ఆట ఆడుకుంటాం అనమాట. ఇదైతే పంటలు అయితే వేసుకుంటాం మేమైతే. ఫస్ట్ మొత్తం 4 ఉన్నాం కాబట్టి ఫస్ట్ 3 అయితే వేసుకోవాలి మేము పంటలు అయితే. ఆ పంటల్లో ఒకడైతే దొంగ అవుతాడు అనమాట. 4లోనే ఒకడు దొంగ అయిపోతాడు. మిగతా 3 మేమైతే చెరువు లోపలికి అయితే వెళ్ళిపోతాము. ఎవరినైతే ఫస్ట్ పట్టుకుంటాడో ఆ దొంగ ఆడే నెక్స్ట్ దొంగ అనమాట. ఇలా కొంతసేపు సరదాగా ఇంట్లో అయితే ఆడుకుంటాము. ఇప్పుడైతే మేము పంటలు అయితే వేస్తాం. ఫస్ట్ 3 వేస్తాం. తర్వాత ఇంకోటి అయితే వస్తాడనమాట. పంట నెక్స్ట్ ఎవడవుతాడు ఏడు దొంగ? ఫ్రెండ్స్, అందరూ ఇలా వేసామంటే అది ఎవరిదే కాదనమాట. 2 ఇలాగేసి ఒకళ్ళు ఇలా వేసారనుకో అప్పుడు ఆడు పంట అయినట్టు. మిగతా వాళ్ళిద్దరం మళ్ళీ తర్వాత వేస్తాం అనమాట. ఇప్పుడు వేస్తాం మేము మళ్ళీ 3 times. 1 2 3 మళ్ళీ అది అయిందిరా. అడే 1 2 3 ఇంకా మన కుర్రోళ్ళు 2 అయితే పంట అయిపోయారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ వేరే పద్ధతిలో పిల్లి సాయం అంటది. ఈ పిల్లి సాయం పద్ధతిలో మేమైతే వేస్తాము. ఈడు ఉన్నాడు కదా, పంట అయిపోయిన ఉన్నాడు కదా, ఈడు ఎడమ పడమ అని చెప్తాడు. ఎవడు ఎడమ పెడితే ఆడు పంట అయినట్టు, మిగతా వాడు అయితే దొంగ అయినట్టు అనమాట. ఇప్పుడు వేస్తాం మనం. తెల్ల పంట నల్ల దొంగ. ఫ్రెండ్స్, మనమే దొంగ అయ్యామన్నమాట. ఇప్పుడైతే వీళ్ళు 3 వెళ్ళిపోతారు. వీళ్ళని పట్టుకోవాలన్నమాట. నాకు ముందే ఆయాసం వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎలా పట్టుకోలేటో ఇప్పుడైతే చూద్దాము. ఫస్ట్ అయితే నేనైతే అక్కడ ఉండాలి. వీళ్ళు దూకేసైతే వెళ్ళిపోతారు. వీళ్ళు నీటిలో ఉండి రెడీ అని చెప్తే మనమైతే ఇళ్ళని పట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే వీళ్ళు ఫస్ట్ వెళ్ళిపోతారు. నేనైతే అక్కడికి వెళ్ళి వస్తాను. నేనైతే మీరు రెడీ చెప్పండి, అప్పుడు వస్తాను. నేను వాళ్ళ దగ్గర నుంచి కొంత దూరం అయితే వచ్చేసాను. వాళ్ళైతే నీటిలో దూకేస్తారు. ఇప్పుడు వాళ్ళైతే చూపిస్తాను. కుర్రోళ్ళు రెడీయా? వచ్చేస్తారు. మన వాళ్ళు అయితే ఎక్కడ కూడా దొరకట్లేదు అనమాట. ఒక్కొక్కడు ఒక్కో మూల పోయాడు. మన టింకు అయితే పక్కనే ఉంటున్నాడు కానీ లోనేతలో మళ్ళీ ఎక్కడో తేలుతున్నాడు. మళ్ళీ లెగ్స్ అవుతుంటే చాలా కష్టంగా ఉంది. ఎవడన్నా దొరుకుతాడేమో, మళ్ళీ ట్రై చేస్తాను. ఇంకా
మన టింకు అయితే దొంగ అయిపోయాడు. ఇప్పుడు మిగతా వాళ్ళు ముగ్గురు అయితే లోపలికి వస్తాం. మన టింకు దొంగ అనమాట. టింకు వెళ్ళు. టింకునైతే ఒడ్డు మీద పంపించేసి మేమైతే లోపలికి వెళ్తాము. నాకు తెలిసి మళ్ళీ నేనే దొరికేస్తాను అనుకుంటా. చూద్దాం. అన్న పట్ల rakarnya nah aduh దొరికా Aduh, aduh. ఉన్నాయా? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ రెండు ఉన్నాయి. అలా మాట కింద ఎక్కడికి వెళ్ళవు? ఉంటాయి అయితే ఈ దుబ్బు కింద ఉంటాయి. ఈ మట్టలని చేస్తే బోల్డ్ పడేవచ్చు. చాలా ఉన్నట్టున్నాయి. అయితే కూరకైతే వచ్చేస్తాయి అయితే నెక్స్ట్ ఖాళీ చూసుకొని వద్దాం అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒట్టు మీద అయితే నవరాజు ఉన్నాడు అనమాట. మేము ముగ్గురం లోపలైతే ఫస్ట్ ఎవరు కట్టుకుంటే అదే విన్నారనమాట. ఇప్పుడు ఎవడు ఫస్ట్ కట్టుకుంటాడు చూద్దాం. ఇప్పుడు మనం రెడీయా? ఎక్కడ రెడీ 1 2 3 మనోళ్ళైతే ఫస్ట్ వేణు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది వేరే గేమ్ అనమాట. మేము ముగ్గురం నీటి లోపలికి అయితే వెళ్తాము. ఎవరో నీటి లోపల ఎక్కువసేపు ఉంటారు, ఎక్కువ సమయం ఉంటారో వాళ్ళే విన్నారనమాట. ఇప్పుడైతే వెళ్దాం అయితే. రెడీ 1 2 3 స్టార్ట్. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా మనం అయితే ఇలా కొన్ని ఆటలు అయితే ఆడుకున్నాం. ఇంకా మనం బట్టలు తీసుకొని అయితే ఇంకా అలా స్లోగా ఇంటికైతే వెళ్తాం. ఇంకా మేము వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పటికే శీతాకాలం కదా, చాలా ఎరగేసేస్తున్నాం. అయ్యో ఇంకా వెళ్ళిపోదాం అయితే. కావలద్దా? అబ్బా ఎండలో ఉన్నావు రావు.
ఫ్రెండ్స్ ఇంకా మన ఉతికింది అయితే కొంచెం అయితే ఆరింది, మిగతాది ఇంటి దగ్గర అయితే ఆరేద్దాము. అప్పట్లో అయితే మొత్తం ఆరేసేవాళ్ళం, ఇప్పుడైతే టైం అయిపోతుందని వెళ్ళిపోతున్నాము. ఫ్రెండ్స్ ఇలా అయితే ఈరోజు మా కుర్రోళ్ళతో అయితే ఇలా ఆనందంగా ఈ చెరువులో అయితే స్నానం చేసి ఇలా గడిపామన్నమాట. మీరైతే చిన్నప్పుడు పల్లెటూరులో మీరు కూడా ఇలా చేసి ఉంటారు. అవన్నీ మీకు గుర్తొచ్చేయలేదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అవన్నీ గుర్తు చేయడానికి అయితే ఇలా చిన్న వీడియోలాగా అయితే చేశాను. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.